అందరికీ నమస్తే. ఏబిఎన్ రాధాకృష్ణ దేన్ని గెలుకోకూడదో, దేంతో అయితే గోక్కోకూడదో ఆయన దాన్నే గెలుపుతున్నాడు, దాంతోనే గోక్కోవాలని చూస్తున్నాడు కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసిండ్రా? ఆత్మగౌరవం కేసీఆర్ సొత్త. ఆంధ్రజ్యోతిలో రాసిన కొత్త పలుకు. ఆత్మగౌరవం అనేది తెలంగాణ సొత్తు. కేసీఆర్ కూడా తెలంగాణ సొత్తే. తెలంగాణకు పెద్ద సొత్తు. ఈయన రేవంత్ రెడ్డి కోసం, చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణతో గోక్కుంటున్నాడు. తెలంగాణ నువ్వు గోకినప్పుడల్లా రెస్పాండ్ కాదు, ఓ రోజు రెస్పాండ్ అవుతుంది. ఆ రోజు రెస్పాండ్ అయిన రోజు వ్యవహారం వేరేలాగా ఉంటుంది. నువ్వు గోకుతున్నా అయినా సరే తెలంగాణ సమాజం రెస్పాండ్ అవుతలే కదా అనుకోవచ్చు. చాలా చండాలమైన మాటలు రాసిండు, చాలా చండాలం. ఒక సీనియర్ జర్నలిస్టుగా ఈయన కూడా చాలా సూపర్ సీనియర్ జర్నలిస్ట్ అయినా, కానీ ఈయనకు ఒక పార్టీ స్ట్రక్చర్ అంటే ఏందో తెలియకుండా రాసిన అనుకోవాలా? ఒక పార్టీ స్ట్రక్చర్ తెలియదు అనుకోవాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏపీలో అరెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో ధర్నాలు చేసిండ్రు. వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళు కూడా మీరు పోల్చిన దక్షిణ తెలంగాణలో ఆచారంలో ఎవరో చచ్చిపోతే కూలీలుగా వచ్చి ఏడ్చి వాళ్ళేనా? ఏమని అర్థం చేసుకోవాలి మీరు రాసిన దాన్ని? మీరు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన వాటినే రాస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ మీ కళ్ళ కనపడతలేవు. మీరు పచ్చ అద్దాలు పెట్టుకున్నారు, పసుపచ్చ కలర్ జాతరలో దొరికితే చూడు ఆ కలర్ అద్దాలు పెట్టుకున్నారు. మీరు పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని తప్పగా చూసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ వార్త చూసిన తర్వాత నాకు అనిపించింది. తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతోనే ముడిపడింది. మేము తెలంగాణ తెచ్చుకున్నది కేవలం ఉద్యోగాలు, నీళ్లు అదొకటే కాదు. ఆత్మగౌరవ పోరాటం. తెలంగాణ ఉద్యమం అనేది రాజకీయ పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. ఆ ఆత్మగౌరవ పోరాటానికి నాయకత్వం వహించింది కేసీఆర్. అప్పుడు మీరందరూ చెడగొట్టే ప్రయత్నం చేసిర్రు. కేసీఆర్ని ఎట్లా కాంప్రమైజ్ చేయాలి, లేకపోతే చంపాలనా అని నాకు మొన్న ఒక ఇంటర్వ్యూలో దాసోత్సవం ఉండేది చెప్తున్నాడు. చంపాలని కూడా చూసిండ్రు కేసీఆర్ని అని. మీరు కూడా అందులో భాగమే. ఇప్పుడు అనిపిస్తుంది మీకు తెలంగాణ రావడం ఇష్టం లేదు, తెలంగాణ తేవడం ఇష్టం లేదు, ఏమీ ఇష్టం లేదు. తెలంగాణలో బతకాలి. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ మీదికి వచ్చే కుక్కలను, అది ఎక్కడ కుక్క అయినా సరే, మనం తెలంగాణ మీదకి వచ్చే ప్రతి ఒక్కరి కుక్కలతోనే పోల్చాలి. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే తెలంగాణ అనేది ఉత్తగా తెచ్చుకోలేం. మనం చాలా పోరాడి తెచ్చుకున్నాం. మనం సమైక్యాంధ్రలో కూడా మన ఆత్మగౌరవాన్ని ఈ సమైక్యవాదులు ఇట్లే మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. పడి ఉన్నాం, తొక్కిండ్రు, పడి ఉన్నాం, తిట్టిండ్రు, పడి ఉన్నాం, మన నోడికాడు బుక్క మనకు రాకుండా చేసిండ్రు, పడి ఉన్నాం. అసలు మనం మనుషులమే కాదు అన్నారు, పడి ఉన్నాం. అసలు తెలంగాణ ఒక రాష్ట్రమే ఎట్లొస్తుంది, రాదు. అసలు తెలంగాణ బతకనే బతకదు అన్నారు, పడి ఉన్నాం. కానీ ఒక టైం వచ్చింది కదా, మొత్తం 4 కోట్ల మంది జనం, తెలంగాణలో ఉన్న కొద్దిమంది దొంగలు ఉన్నారు. స్వాతంత్ర పోరాటంలో కూడా గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం, ఫిట్ ఇండియా ఉద్యమం చేసినప్పుడు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేసే కొంతమంది ఉన్నారు. అందుకే స్వాతంత్రం లేట్ అయిందని నేను చాలా పుస్తకాలు చదివిన. లేకపోతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. కొంతమంది కుక్కలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా ఉండడంతోనే లేట్ అయిపోయింది తెలంగాణ, మన భారతదేశానికి స్వాతంత్రం రావడం. తెలంగాణ కూడా సేమ్. తెలంగాణలో అంతమంది చనిపోయిన తర్వాత ఊగిసలాడి తెలంగాణ రానికే తెలంగాణలో ఉన్న కొన్ని కుక్కలు సమైక్యవాదులకు సపోర్ట్ చేసినాయి. ఈ సమైక్యవాదులు ఇది సమైక్యవాదం, ఇది ఫస్ట్ నుంచి సమైక్యవాదే. వీళ్ళు అప్పుడు తెలంగాణకు అనుకూలంగా రాసేవాళ్ళు. దాన్నే ఇప్పుడు చూపించి ఇగో మేము కూడా తెలంగాణ కోసం చేసినామంటున్నారు. అప్పుడు ఉత్తగా రాయలే వాళ్ళు పేపర్లో తెలంగాణ కోసం. తెలంగాణలో బద్దలు బాల్చింగాలు అవుతున్నాయి. తెలంగాణ జనం పోయి పలగొడతారు, ఇరగొడతారు. ఇక దీన్ని ఎక్కడికక్కడ దిష్టిబొమ్మలు దగ్ధం, రాధాకృష్ణ దిష్టిబొమ్మలు దగ్ధం, ఏబిఎన్ పేపర్లు ఎక్కడక్కడ అంటూ పెడితే అప్పుడు తెలంగాణ కోసం రాసిన వార్తలు. మీరు బయటికి తెలంగాణ కోసం వార్తలు రాసి లోపల ఏం ప్రయత్నం చేసినారో మీకు తెలుసు కదా. మీరు ఏం రాసిండ్రు? చాలా వరకు రాసిండ్రు. కేసీఆర్ సొత్త ఆత్మగౌరవం కేసీఆర్ సొత్త. ఈయనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు సమైక్యవాదులే, చంద్రబాబు, రేవంత్ రెడ్డి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఉండకూడదు, తెలంగాణకు ఆత్మగౌరవం ఉండకూడదు. వాళ్ళకి ఆత్మగౌరవం లేకపోతే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఉండదా? రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పోయి రాధాకృష్ణ ఇంటికి పోయి ఆయన కండవాలు కప్పి శాల్వాలు కప్పి ఇంకా కాలు మొక్కడు ఒకటే తక్కువ, మన లోపల ఏమైనా మొక్కినేమో తెలియదు. డోరవతల మొక్కిండేమో, అది ఆ వీడియో బయటికి రాలేదు.
నువ్వు చంద్రబాబు అంతా వాడుకో, ఎవరికి సంబంధం లేదు, నీ ఇష్టం, ఆయన ఇష్టం. కానీ ఆయన రాసింది చాలా ఘోరమైన వాడు. దక్షిణ తెలంగాణలో ఒక ఆచారం ఉంది, ఎవరైనా చనిపోతే కూలి కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్లుగా నటిస్తూ శోకాలు పెడతారు. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బంధుత్వం కానీ ఇతరత్వ అనుబంధం కానీ ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు ఇంచుమించు ఇదే పని చేస్తున్నారు. ఒక పార్టీ స్ట్రక్చర్ తెలిసినవాడు ఎవడు ఇది మాట రాయడు. జర్నలిస్టే కాదు, కడుపుకు అన్నం వాడు ఎవడైనా సరే, నాట్ ఓన్లీ జర్నలిస్ట్. దానికి సీనియర్ జర్నలిస్ట్ అవసరం లేదు, ట్రైనింగ్ జర్నలిస్ట్ అవసరం లేదు, జర్నలిజం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక పార్టీ స్ట్రక్చర్లో ఉంటుంది. పార్టీకి బీసీకి ఒక సెల్ ఉంటుంది, ఎస్సీకి ఒక సెల్ ఉంటుంది, మైనార్టీకి ఒక సెల్ ఉంటుంది, సోషల్ మీడియా ఒక సెల్ ఉంటుంది. వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అందరూ ఎక్కడెక్కడో పోయి ధర్నాలు చేశారు. వాళ్ళకు చంద్రబాబు నాయుడుకి ఏమైనా బంధుత్వం ఉందా? చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏమన్నా బంధం ఉందా? సుట్టరికం ఉందా? అది పార్టీ స్ట్రక్చర్. వాళ్ళ పార్టీ స్ట్రక్చర్లో వాళ్ళ లీడర్ను అరెస్ట్ చేసినారు కాబట్టి వాళ్ళు వచ్చి ధర్నాలు చేసిండ్రు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు, లేకపోతే కేసీఆర్ మీరు యాంటీగా రాసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సోషల్ మీడియా అనే ఒక విభాగం యాక్టివ్గా పనిచేస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడే దమ్ము ఉంటేనే రాయాలి వార్తలు. అంతేగాని ఇట్లాంటి శాపనార్థాలు, ఇలాంటి పిల్లి శాపనార్థాలు కుట్టి తెగిపడింది అన్నట్లుగా తమిళనాడు ఆచారం గురించి రాశారు. తెలంగాణ తెగువ గురించి రాయండి, తెలుస్తుంది మీకు. తెలంగాణ తెగువ అసలు మీరు మీ పోరాటం కేసీఆర్ మీద అయినట్టు అనిపిస్తలేదు. తెలంగాణ ఆత్మగౌరవం మీద మీరు పోరాడుతున్నారు, అదే కదా. తెలంగాణ ఆత్మగౌరవం మీద మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారు, దాన్ని చంపాలనుకుంటున్నారు. ఇప్పుడే కాదు, సమైక్యాంధ్ర నుంచి చంపుకుంటూ వచ్చిర్రు అని మీరు అనుకున్నారు. కానీ చావలే. ఆ ఆత్మగౌరవం ఎగిసి పడి లాస్ట్కి మిమ్మల్ని అందరినీ అంటూ పెడతామన్న పొజిషన్లో తెలంగాణ వచ్చింది. రాసే ముందు కలంలో పెన్ను ఉంటుంది, బ్రెయిన్లో కొద్దిగా మనం ఇక్కడనే బతుకుతున్నాం, ఇక్కడనే మన పేపర్ ఉంది, ఇక్కడనే మన టీవీ ఉంది, మన హెడ్ ఆఫీస్ ఇక్కడనే ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఏముంది? రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం లేదు. తెలంగాణ ఆత్మగౌరవానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. కేసీఆర్ ఒక ఎమోషన్ తెలంగాణకి, ఆ ఎమోషనే ఆత్మగౌరవం. మా ఆత్మగౌరవం నిలబెట్టినోడు అబ్బా, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టినోడు కేసీఆర్. తప్పే ఉంది దానిలో. ఇప్పుడు తెలుగోడు అంటే ఎన్టీఆర్, అంటే తెలుగోడు అనే ఒక ఎన్టీఆర్ సొత్తా, తర్వాత చంద్రబాబు నాయుడు సొత్తా. మీరు అన్నట్టు ఈ తమిళనాడు కూలీల ఆచారం పోల్చిరు కదా, వీళ్ళు ఎవరో తెలుసా? మీలాంటి వాళ్ళే, మీరే. మీకు చంద్రబాబుకి సంబంధం లేదనుకుందాం, మీకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, బంధుత్వం అయితే ఏం లేదు కదా మీకు. మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు ప్రతిసారి? కేసీఆర్ మీద వాడు ఎందుకు ఏడుస్తున్నారు? తెలంగాణ ఆత్మగౌరవం మీద వాడు ఎందుకు ఏడుస్తున్నారు? అంటే మీరు కూడా తమిళనాడు కూలీతో సమానం. మీరు కూడా డబ్బులు పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతారనమాట. ఈ వారం పేమెంట్ వస్తే ఇది రాస్తారు, ఒక వారం పేమెంట్ వస్తే బట్టి విక్రమార్క మీద రాస్తారు, ఒక వారం పేమెంట్ వస్తే ఇంకోటి రాస్తారు. ఎందుకు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ గురించి రాయరు? మేడారం జాతర కూడా సంఘనాకిపిచ్చిర్రు, ఎందుకో రాయరు? 2 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రజలు అరిగోసపడుతున్నారు, ఎందుకో రాయరు? రైతు భరోసా రాక మా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకో రాయరు? ఎందుకు రాయరు? ఎందుకంటే మా రైతులు మీకు డబ్బులు ఇచ్చుకోలేరు, మా జాతర కొన్న ప్రజలు మీకు డబ్బులు ఇచ్చుకోలేరు. మీరు ఎవరో డబ్బులు ఇస్తే తమిళనాడు కూలీ సేమ్ ఇట్లే సంబంధం లేకుండా ఏడుస్తున్నారు మీరు. అందుకే మీరు ఈ తమిళనాడు ఆచారంలో ఎవరైతే చనిపోతే డబ్బులు తీసుకొని ఏడుస్తారో అదే బాబత్ మీరు మా తెలంగాణ మీద అదే పని చేస్తున్నారు. ఎవరితోనో డబ్బులు తీసుకొని మా తెలంగాణ మీద, మన తెలంగాణ ఆత్మగౌరవం మీద, మా తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ మీద, అందరి మీద వాడు ఏడుస్తారు పొద్దుగాలు లేస్తే. అసలు మీరు ఆంధ్రజ్యోతి అని పెట్టుకొని తెలంగాణలో ఉండడమే ఒక భావదారిద్ర్యం, భావాజాల దారిద్ర్యం. ఇది భరిస్తున్నందుడు అది మా గొప్పతనం, మా తెలంగాణ ప్రజల గొప్పతనం అది. ఎందుకంటే మేము భరించాం, మేము పోరాటం చేసినాం వాళ్ళ మీద. నీలాంటి వ్యవహారం నీలాంటి వాళ్ళ మీదే మేము పోరాటం చేసింది, ఆంధ్ర ప్రజల మీద కాదు, నీలాంటి వాళ్ళ మీదనే. కేసీఆర్ జగన్ కలిసిందంట, ఈయనకు మండిందంట. ఇప్పుడు మోడీ మీద కూడా రాయాడు. ఎందుకు రాయాడంటే చంద్రబాబు నాయుడు మోడీ కొడినప్పుడు ఏం రాసిండో నా పక్కన క్లిప్పు చూడండి, నా పక్కన క్లిప్పు చూడండి. ఏపీ వర్సెస్ మోడీ అంట. అంటే చంద్రబాబు నాయుడు అంటే ఏపీయా? మరి ఎవరు? ఇప్పుడు సోషల్ మీడియాలో పచ్చరంగు వేసుకున్న కుక్కలన్నీ వస్తూ ఉంటాయి, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఫైట్ చేయడానికి వస్తుంటాయి. వాళ్ళందరూ ఎవరు? మీరే కదా వాళ్ళందరూ.
ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంటుంది అన్న జ్ఞానం లేకపోతే ఎవడేం చేయలేడు. మీరు ఏదో మీరు అనుకుంటున్నారు ఏమవుతుంది, నేను రాసిందే వార్త, నేను చెప్పిందే వార్త అనుకుంటున్నారు. కానీ మీరు గెలిపించలేరు, ఓడించలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆ శక్తే కనుక ఉంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోతాడు 2018లో? మీకు ఆ శక్తి ఉంటే మళ్ళీ చంద్రబాబు ఓడిపోకుండా కాపాడుకోండి. మీకు ఆ శక్తి ఉంటే రేవంత్ రెడ్డి మళ్ళీ ఓడిపోకుండా కాపాడుకోండి. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు కాడి వదిలేసినారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో మనం జనాల దగ్గరకు పోతే మనం అనవసరంగా మన ఇజ్జత్ పోతుందని కార్యకర్తలే కాడి వదిలేసిర్రు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇదంతా అయ్యే పని కాదు, పొయ్యే పని కాదు, ఇది కాదు అని. అంటే నువ్వు గెలిపించలేవు, ఓడించలేవు. కానీ ఎందుకయ్యా మీకు ఫైట్? తెలంగాణ ఆత్మగౌరవంతో ఏం ఫైట్ నీకు? కేసీఆర్తో ఫైట్ చేయి, ఆయన పర్సనల్గా ఫైట్ చేయి, ఆయన గవర్నమెంట్ జరిగిన తప్పుల మీద ఫైట్ చేయి, ఈ గవర్నమెంట్లో జరిగే తప్పుల మీద కూడా ఫైట్ చేయాలి. అప్పుడే కదా మా తెలంగాణ ప్రజలకు మీరేదో రాస్తున్నారో మీరేదో చేస్తున్నారో అనిపించేది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ రాజకీయాలకు, నీ రాజకీయం, రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం, చంద్రబాబు రాజకీయాల కోసం మీ పప్పులు ఉడకనికే తెలంగాణ ఆత్మగౌరవం అనేదని చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చిన్నది ఆత్మగౌరవం అనేది, చాలా చిన్నది. మీరు ఇంకా తెలంగాణ అనే ఒక నిప్పుతో ఆడుకుందామని చూస్తున్నారు. నిప్పే, కానీ టైం వస్తే అది బగబగ మండుతుంది. రాధాకృష్ణ గారు మీరు అన్ని చూసినారు. అన్ని చూసిన తర్వాత మీరు ఇట్లాంటి తిక్కరాతలు రాస్తున్నారు. తెలంగాణ అనేది ఒక ఆటబొమ్మ కాదు, అయిపోయింది. అది ఆటబొమ్మ మీరు చేద్దాం అనుకున్నారు, బట్ తెలంగాణ ప్రజలు ఒప్పుకోలే. ఎనీవే, దీన్ని ఈ ఆంధ్రజ్యోతి అనే పేపర్ను తెలంగాణలో ఎందుకు భరించాలి ఇంకా తెలంగాణ ప్రజలు? వీడు మన 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 కష్టాలు రాయడు, మన కన్నీళ్ళు రాయడు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గౌరవించాడు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను గౌరవించాడు. మినిమం అది నువ్వు ఒక రాజకీయ ప్రత్యర్థిని, రేవంత్ రెడ్డి ప్రత్యర్థి, ఈయనకి ఎందుకు ప్రత్యర్థి అవుతారు చెప్పండి ఒక విషయం. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రత్యర్థి, రైట్? రాజకీయాలు ప్రత్యర్థులు ఉంటారు. ఈయనకెందుకు? ఈయనకేం ప్రత్యర్థి? ఈయన కేసీఆర్ ప్రత్యర్థే. ఈయన ఫైట్ తెలంగాణ మీదనా, కేసీఆర్ మీదనా, దేని మీద? మీకు ఏమర్థమవుతుంది ఈయన రాసే రాతలతోనా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.